డీటెయిల్స్ చూస్తే అమరాబాద్ నల్లమల్ల లోతట్టు అటవీ ప్రాంతంలో వెలసిన శ్రీ సలేశ్వరం లింగమయ్య స్వామి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుండి పెద్ద ఎత్తున భక్తులు నల్లమల్లకు తరలివచ్చారు. నల్లమల్ల కొండలు లింగమయ్య స్వామి శరణు ఘోషతో మారుమోగుతోంది. దర్శనానికి వెళ్లే భక్తులు వస్తున్న లింగమయ్య అంటూ శరణు ఘోష చేస్తూ పాదయాత్ర ద్వారా లోయలో వెలసిన శ్రీ సలేశ్వరం లింగమయ్య స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి తిరుగు ప్రయాణం అవుతున్నారు. తిరుగు ప్రయాణంలో భక్తులు వెళ్తున్నా లింగమయ్య అంటూ భక్తులు తిరుగు ప్రయాణం అవుతూ ఉన్నారు. గత ఏడాది వారం రోజుల జాతర ఉండగా ఈ ఏడాది 3 రోజులకే అధికారులు కుదింపు చేయడంతో ఒక్కసారిగా భక్తులు వేలాదిగా తరలి రావడంతో జనం కిక్కిరిసిపోయింది. దీంతో లింగమయ్య దర్శనం కోసం లింగమయ్య దర్శన భాగ్యం కలగక కొంతమంది భక్తులు మార్గ మధ్యంలోనే తిరుగు ప్రయాణం అయ్యారు. భక్తులు రాకకు తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులకు ఇక్కట్లు తప్పలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు టోల్ గేట్ రుసుము మీద చూపుతున్న శ్రద్ధ భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని జాతరకు వచ్చిన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనంతో తొక్కిసలాటలో కొంతమందికి స్వల్పంగా గాయాలు కూడా అయ్యాయి. ఓ భక్తుడు గుండెపోటుతో గుండం దగ్గర మరణించడం జరిగింది. భక్తుల సంఖ్యకు తగ్గట్టు అటవీ శాఖ, పోలీస్, రెవెన్యూ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జాతరకు వచ్చే భక్తులు డిమాండ్ చేస్తున్నారు. బస్ కూడా వస్తే వెళ్ళిపోయింది. దాని క్యూ పద్ధతితో పైన ఉంటావు కదా పైన లోపలికి ప్లాస్టిక్ తీసుకెళ్తే ఫైన్ వేసుకోండి. ప్లాస్టిక్ తీసుకెళ్ళదమ్మా. కొద్దిగా